సో ఈరోజు కొత్తగా వచ్చిన మిత్రులు ఎవరైతే ఉన్నారో చాలా అదృష్టవంతులు మీరంతా కూడా. సో తక్కువ సమయంలో మంచి విషయాలు మేము మీతో షేర్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చాము. సో నాకు కూడా ఒక చక్కటి బాధ్యతని మా గురువుగారి ద్వారా రావడం జరిగింది. కొత్తగా వచ్చిన మిత్రులందరూ కూడా పేరు పేరున రెండు చేతులైతే దండం పెట్టి చెప్తున్నా, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఇదేంటంటే చెప్పాలి దేవుడు నోరిస్తే. ఇగో నోరుండి కూడా మాట్లాడకుంటే ₹1,00,00,000 అప్పు కావాలి చూడు మీ అందరికీ. నేను ఎన్నో మీటింగ్లో చెప్తా ఉన్నా, అయినా కూడా నోరు తెరవరు. నిజంగా చెప్తున్నా చూడు, కావాలంటే నోరు తెరవని వాళ్ళకు లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్ కనీసం ఒక 50,000 అని అప్పు ఉంటుంది. ఎస్ సార్ నో? సో ఏం ఆపర్చునిటీ అండి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. దీన్ని కైవసం చేసుకునే ప్రయత్నం చేయండి. మా వాళ్ళు ఆల్రెడీ మీ అందరినీ ఇన్వైట్ చేసిర్రు, ఏమైనా ఒక మంచి ఆపర్చునిటీ ఉంది మీరు కూడా చేయండి అని చెప్పి ఇన్వైట్ చేసిర్రు. కానీ చాలామందికి ఏమవుతుందంటే ఈ సమయం ఏదైతుందో, మీరు ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరైతున్నారో, ఇక్కడ వచ్చి కూర్చున్నారు ఎవరైతున్నారో, అది మీ చేతిలో లేదు. ఇది కర్మఫలము అని అంటాం.